గుంటూరు కారం సినిమా కథను నవల నుంచి కాపీ కొట్టాడంటూ మీడియాలో రూమర్లు వస్తున్నాయి. కీర్తి కిరీటాలు అనే నవల నుంచి పాయింట్ను లేపేశారని కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో త్రివిక్రమ్ మీద వస్తున్న ఈ రూమర్లపై పూనం ట్వీట్ చేసింది. మీడియా వేసిన కథనానికి పూనం స్పందించింది. అతను ఏదైనా చేయగలడు, ఏం చేసినా దాని నుంచి బయటపడగలడు. అతని తప్పుడు పనులు ప్రజలకు కనిపించవు. అతనికి ఆ ప్రత్యేకమైన సౌకర్యం ఉంది అంటూ కౌంటర్లు వేసింది. సీఎం ఆఫీస్ను కూడా మేనేజ్ చేయగలడంటూ చెప్పుకొచ్చింది. అదే గురూజీ థింగ్స్ అంటూ ట్వీట్ చేసింది. అసలే త్రివిక్రమ్ ఆ టైంలో కాపీ మరకలు ఎక్కువగా ఉంటాయి. యదన్నపూడి సులోచన రాసిన నవలను ఉన్నది ఉన్నట్టుగా తీసేశాడని, నేటి తరానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశాడని తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో చేసిన అజ్ఞాతవాసి టైంలోనూ కాపీ ట్రోల్స్ ఎక్కువగా వచ్చిన సంగతి తెలిసిందే. అది ఏకంగా హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టేశాడు. ఇక ఇప్పుడు ఈ గుంటూరు కారం మీద కూడా అలాంటి విమర్శలే ఎదురవుతున్నాయి. గుంటూరు కారం సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా ప్రారంభించేశారు. సెన్సార్ కూడా పూర్తయింది. UA సర్టిఫికేట్తో రాబోతున్న ఈ మూవీ పండక్కి సరైన మాస్ కమర్షియల్గా ఉంటుందని తెలుస్తోంది. గుంటూరు కారం సినిమా కథను నవల నుంచి కాపీ కొట్టాడంటూ మీడియాలో రూమర్లు వస్తున్నాయి. కీర్తి కిరీటాలు అనే నవల నుంచి పాయింట్ను లేపేశారని కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో త్రివిక్రమ్ మీద వస్తున్న ఈ రూమర్లపై పూనం ట్వీట్ చేసింది. మీడియా వేసిన కథనానికి పూనం స్పందించింది. అతను ఏదైనా చేయగలడు, ఏం చేసినా దాని నుంచి బయటపడగలడు. అతని తప్పుడు పనులు ప్రజలకు కనిపించవు. అతనికి ఆ ప్రత్యేకమైన సౌకర్యం ఉంది అంటూ కౌంటర్లు వేసింది. సీఎం ఆఫీస్ను కూడా మేనేజ్ చేయగలడంటూ చెప్పుకొచ్చింది. అదే గురూజీ థింగ్స్ అంటూ ట్వీట్ చేసింది. అసలే త్రివిక్రమ్ ఆ టైంలో కాపీ మరకలు ఎక్కువగా ఉంటాయి. యదన్నపూడి సులోచన రాసిన నవలను ఉన్నది ఉన్నట్టుగా తీసేశాడని, నేటి తరానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశాడని తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో చేసిన అజ్ఞాతవాసి టైంలోనూ కాపీ ట్రోల్స్ ఎక్కువగా వచ్చిన సంగతి తెలిసిందే. అది ఏకంగా హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టేశాడు. ఇక ఇప్పుడు ఈ గుంటూరు కారం మీద కూడా అలాంటి విమర్శలే ఎదురవుతున్నాయి. గుంటూరు కారం సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా ప్రారంభించేశారు. సెన్సార్ కూడా పూర్తయింది. UA సర్టిఫికేట్తో రాబోతున్న ఈ మూవీ పండక్కి సరైన మాస్ కమర్షియల్గా ఉంటుందని తెలుస్తోంది.